డాక్టర్ గారు ఖచ్చితంగా అంటే ఆల్కహాల్ తీసుకుంటే లివర్‌కి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఒక స్పృహ అందరికీ కూడా. అయినప్పటికీ తీసుకుంటూ ఉంటారు. అది వేరే విషయం. అయితే ఈ ఆల్కహాల్ ఏమైనా తక్కువ మోతాదులో తీసుకునేవాళ్ళు అంటే చాలామందిని మనం చూసాం సెలబ్రిటీస్ కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా నేను డైలీ ఒక చిన్న పెగ్ తాగుతాను నేను అని చెప్పడం కూడా విన్నాం మనం. అంటే ఇలా డైలీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఇలాంటి లివర్‌కి సంబంధించిన వ్యాధులు ఏం రానట్టు అర్థమా? అంటే అలా తాగొచ్చా అసలు? సో డెఫినెట్‌గా ఆల్కహాల్‌లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి. సో అలాగ చూసుకుంటే ఆల్కహాల్ ఒక సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ పాయిజన్ టు ద హెల్త్ అనమాట. అండ్ దట్ టు నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. సో మనకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకుని, లేకపోతే వేరే అదర్ కండిషన్స్ మన బాడీలో ఉన్న వేరే అదర్ కండిషన్స్ బేస్ చేసుకుని ఒకరికి 10 grams ఆల్కహాల్ హార్మ్ఫుల్ అయితే ఇంకొకరికి 20 grams హార్మ్ఫుల్ అవుతుంది, ఇంకొకరికి 50 grams వరకు కూడా ఏం కాకపోవచ్చు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ సింగిల్ మొడాలిటీ అన్నమాట. మనం దాన్ని బేస్ చేసుకుని చెప్పలేము. అంటే బాడీ తత్వాన్ని బట్టి కూడా తత్వాన్ని బట్టి ఉంటుంది, జెనెటిక్ మేకోవర్ని బట్టి ఉంటుంది. జెనెటిక్ అంటే మీరు నాకు ఒక విషయం గుర్తొచ్చింది డాక్టర్ గారు. జనరల్గా ఈ పేగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పొట్టకి సంబంధించిన వ్యాధులు కావచ్చు, అంటే మీరు చేస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు కానీ, లివర్కి సంబంధించిన సమస్యలు కానీ, ఇవన్నీ మన ఇంట్లో మన తండ్రులకి, తాతలకి, తల్లికి, అమ్మమ్మకి ఉంటే కనుక మనకి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అని కాదు, కానీ కంపేర్డ్ టు నార్మల్ ఇండివిజువల్స్ రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ జెనెటిక్గా వచ్చే డిసీజెస్ కూడా మనకు ఏంటంటే ఇవి నార్మల్ ఇండివిజువల్స్ లాగా కాకుండా అర్లీ ఏజ్ గ్రూప్స్లోనే బయటపడుతుంటాయి అన్నమాట. లైక్ చిన్నపిల్లల్లోనే లెస్ దాన్ 15-20 years చిన్నపిల్లల్లోనే బయటపడుతుంటాయి జెనెటిక్ డిసీజెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ఇలాగే కాకుండా క్యాన్సర్స్ అనేటివి చాలా వరకు దే రన్ ఇన్ ఫ్యామిలీస్. సో జెనెటిక్ డిజార్డర్స్తో వచ్చే క్యాన్సర్స్ లైక్ మా కోలోరెక్టల్ క్యాన్సర్స్ తీసుకున్నా, లేకపోతే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా కొంచెం జెనెటిక్ ప్రిడిలిక్షన్ అనేది ఉంటుంది. సో మనకు పేరెంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ, ఫ్యామిలీలో ఎవరైనా క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ ఉన్నప్పుడు సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు వచ్చే చిన్న సిమ్టమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అర్లీగా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గ్యాస్ట్రిక్ సమస్యలకు కావచ్చు, అల్సర్ సమస్యలకు కావచ్చు, మనం తీసుకునే ఫుడ్లో అంటే అదర్ దెన్ ట్యాబ్లెట్స్ అండ్ మెడికేషన్ తీసుకునే ఫుడ్లో పర్టికులర్గా పలానా ఫుడ్ తీసుకుంటే కనుక మీరు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వరకు వెళ్ళరు అన్న ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి? అంటే జస్ట్ లైక్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక లేమన్గా అంటే అంటే ఒక మామూలుగా ఆలోచించే వ్యక్తిగా సపోజ్ క్యారెట్ ఎక్కువ తినడం చెప్తూ ఉంటారు. ఎందుకు? కళ్ళకి మంచిది అంటారు. తోటకూర, ఆకుకూరలు ఎక్కువ తినమంటారు, కళ్ళకి మంచిది అంటారు. అట్లాగా ఈ పేగుల వ్యవస్థకు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా, అల్సర్స్ అవి రాకుండా అలా తీసుకునే ఫుడ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా మీరు? డెఫినెట్గా ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్ అండి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే మనకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. లైక్ మనకి ఆకుకూరలు కానివ్వండి, లేకపోతే సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, మన కీరా కానివ్వండి, క్యారెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్స్. వీటితోటి మనకు గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వీటికి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని కూడా తగ్గుతాయి అన్నమాట. అంతేకాకుండా ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ మనకు చెప్పినట్టు హెవీ స్పైసెస్ కానివ్వండి, రెడ్ మీట్ కానివ్వండి, వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే పిల్లల దగ్గర నుంచి చూస్తే కనుక పెద్దవాళ్ళ వరకు కూడా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా వాళ్ళు రెగ్యులర్గా తేనుపులు తేనుస్తున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్ట? రెగ్యులర్గా తేనుపులు అనేది డెఫినెట్గా ఇట్ ఇండికేట్స్ సమ్ రిఫ్లక్స్ ఈజ్ గోయింగ్ అన్నమాట. సో రిఫ్లక్స్ అంటే మనకు యాసిడ్ అనేది పైకి తంతు ఉందన్నమాట. సో దానికి అది ఏ స్టేజ్లో ఉంది, దానికి కారణం ఏంటి, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాగా ఎక్కువ తేంపులు వస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా తొందరగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఒక ఎండోస్కోపీ చేయించుకోవడం, మెడికేషన్స్ రాయించుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఒక ఆరోగ్యకరమైనటువంటి లివర్ ఉండాలి అంటే మనిషికి ఎలాంటి అలవాట్లు ఉంటే బెటర్? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ అలవాట్లు సరిపోతాయా? లివర్కి ఏమైనా ప్రత్యేక కేర్ తీసుకోవాలంటారా? డెఫినెట్గా లివర్ హెల్త్కి మనకు ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి అడిక్వేట్ హైడ్రేషన్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అవాయిడింగ్ ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి. ఈ రెండు ఆర్ ద మేజర్ ఎనిమీస్ ఫర్ ద లివర్ హెల్త్. సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ని ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్ లివర్ హెల్త్ మనం మెయింటైన్ చేయగలం అన్నమాట. వీటితో పాటు
రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, అండ్ మెయింటైనింగ్ ఏ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఒక్కొక్కళ్ళు జనరల్గా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళిపోతూ ఉంటారు. జస్ట్ హెడేక్ అనిపిస్తే కనుక ఓ ట్యాబ్లెట్, అలాగే కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నాయంటే ట్యాబ్లెట్, ఇలా రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడడం అలవాటుగా ఉంటుంది వాళ్ళకి. సో మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా లివర్కి సంబంధించి ప్రతిదీ కూడా లివర్కే ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇలా హెవీ మెడికేషన్, అంటే హెవీ ఇన్ ద సెన్స్ రెగ్యులర్గా అలవాటుగా ఉన్న ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం కానీ, సిరప్లు కానీ ఇలా వేసుకునేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? యా, డెఫినెట్లీ పారాసిటమాల్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటుంటారు మనకు లే పీపుల్. సో మెడికల్ షాప్లోకి వెళ్ళిపోయి హెడేక్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే మెడికల్ షాప్ అయినా ఈ మధ్య డోలో ఒక చిన్న తెలిసిపోతే అయిపోయింది అన్నింటికి అదే. సో దాని డోసేజ్ కూడా సరిగా చూసుకోవట్లేదు ఎవరు కూడా. సో బియాండ్ ఏ స్పెసిఫిక్ డోస్, పారాసిటమాల్ ఈస్ ద మేజర్ టాక్సిన్ ఫర్ లివర్ అన్నమాట. పారాసిటమాల్ ఇండ్యూస్డ్ లివర్ ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ డిసీజ్. అంటే ఎంత ఎంజీ వేసుకోవాలి సార్ జనరల్గా? ఇట్ డిపెండ్స్ అండి, మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏజ్ని బట్టి అంటారా? ఏజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ స్వతహాగా వాళ్ళ జెనెటిక్ మేకోవర్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఆల్రెడీ వాళ్ళకి ఉన్న లివర్ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మినిమల్ డోసెస్లో ఏదైనా కానీ అన్లెస్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్, యూ షుడ్ నాట్ టేక్ ఇట్.